నమస్కారం. నా పేరు రమాదేవి. సజ్జన సాంగత్యం అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. సజ్జనులు అంటే ఎవరు? మంచివారు కదా. సజ్జన సాంగత్యం గురించి భజగోవిందంలో ఏనాడో చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో సజ్జనులతో స్నేహం చేయడం వల్ల మనం మంచి వైపు వెళ్ళగలుగుతాం. సత్సంగం చూడండి, పదంలోనే ఉంది. సత్ అంటే మంచి, సంగం అంటే కలవడం. మంచి వాళ్ళతో కలవడం వల్ల మనకి మంచి లక్షణాలు అలవడతాయి. ప్రాపంచిక విషయాలకి దూరంగా ఉంటాము. అలాగే చెడుని మనం ఆకర్షించకుండా ఉంటాము. మన బుద్ధి అనేది ఒకవేళ చెడు వైపుకు వెళుతున్నా సరే మళ్ళీ తిరిగి మంచి వైపు ప్రయాణం చేయడానికి ఆ స్నేహితులే మనకి సహాయం చేస్తారు. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాల్సినటువంటి, యువతనే కాదు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మనకి మంచి ఎక్కడుందో, ఎక్కడి నుంచి మనం గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే మనం స్నేహం చేయాలి. అది ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే. సో ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మళ్ళొక్కసారి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. గుడ్ ఫ్రెండ్ అనేవాడు నీ లైఫ్ని డిసైడ్ చేస్తాడు. గుడ్ ఫ్రెండ్ షేప్స్ యువర్ లైఫ్. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చెప్తే మీ గురించి మీరు ఎలాంటి వారో మేము చెప్తాము అని చెప్పేసి నేటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఇది ఆనాడే భజగోవిందంలో మనకి కబీర్దాస్ గారు చెప్పారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు లెర్నింగ్ అకాడమీ.